హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. క్రిదారెడ్డి బిగ్ బాస్ సీజన్ 8 12th వీక్కి సంబంధించిన వీకెండ్ అప్డేట్స్ చూద్దాం ఈ వీడియోలో. అలాగే ఎలిమినేషన్ గురించి కూడా మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు వీడియో చూస్తున్న వాళ్ళు మన వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరన్నది నాకు కమెంట్ చేయండి. మీ కమెంట్స్ వల్లనే తెలుస్తుంది జెన్యున్ గా ఎవరికి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు అనేది. వీకెండ్ షూటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ అందరూ ఊహించిన విషయమే. రోహిణిని అయితే ఖచ్చితంగా పొగుడుతారు నాగార్జున సార్. రోహిణినే కాదు, టేస్టీ తేజాని, పృథ్వీని కూడా పొగుడుతారు. వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారు. సో అందరికి అప్రిషియేషన్ అయితే వస్తుంది. కానీ రోహిణి అయితే చాలా టాస్క్లు బ్యాక్ టు బ్యాక్ పృథ్వీతో విన్ అయిందంటే చాలా గ్రేట్. వాటర్ టాస్క్ కూడా తనే టాప్ పాయింట్స్ ఉంది. అలాగే కుండ టాస్క్ లో కూడా అంతసేపు నిలబడిందంటే రోహిణి నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. రోహిణికి ఖచ్చితంగా అప్రిషియేషన్ అయితే వస్తుంది. ఒకసారి ఓటింగ్ అనాలిసిస్ అయితే చూద్దాం. 12:30 వరకు ఓటింగ్ చూసినట్టయితే నిఖిల్ అయితే టాప్ లో ఉన్నాడు 40% ఓటింగ్ తో. నిఖిల్ కి వీక్ స్టార్టింగ్ నుంచి కూడా మంచి ఓటింగ్ పోలైంది, టాప్ లోనే ఉన్నాడు. సెకండ్ ప్లేస్ లో నబీల్ ఉన్నాడు 26% ఓటింగ్ తో. కొందరు సోషల్ మీడియాలో ఒక రూమర్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు నబీల్ డేంజర్ జోన్ లో ఉన్నాడు అని. అదంతా అయితే ఫేక్. నబీల్ కి మంచి ఓటింగ్ వచ్చింది, టాప్ 2 లోనే ఉన్నాడు. కొంచెం ఓటింగ్ పర్సెంటేజ్ అయితే తగ్గింది, కానీ టాప్ 2 లో ఉన్నాడు. థర్డ్ ప్లేస్ లో ప్రేరణ ఉంది 13% ఓటింగ్ తో. ప్రేరణ కూడా ఈ వారం సేవ్ అయిపోతుంది. ఫోర్త్ ప్లేస్ లో యష్మి ఉంది 12% ఓటింగ్ తో. యష్మికి డేంజర్ జోన్ ఓటింగ్ అయితే పోలైతుంది. యష్మికి ఏవి కూడా రెడీ అయిపోయింది. ఇక లాస్ట్ లో 5th ప్లేస్ లో పృథ్వీ ఉన్నాడు 11% ఓటింగ్ తో. పృథ్వీ ఏవి కూడా రెడీ అయిపోయింది. పృథ్వీకి కూడా డేంజర్ జోన్ ఓటింగ్ అయితే పోల్ అవుతుంది. యష్మి, పృథ్వీ ఇద్దరికి డేంజర్ జోన్ ఓటింగ్ వచ్చింది. ఇద్దరి ఏవీస్ కూడా ఆల్రెడీ రెడీ అయిపోయాయి. వీళ్ళిద్దరి మధ్యనే ఉండబోతుంది ఎలిమినేషన్. ఒకవేళ బిగ్ బాస్ గనక డబుల్ ఎలిమినేషన్ పెట్టాలనుకుంటే పెట్టొచ్చు. వీళ్ళిద్దరిని కూడా బయటకు తీసేసే అవకాశం అయితే ఉంది డబుల్ ఎలిమినేషన్ జరిగితే. చూడాలి ఏం జరుగుతుందో. వెంటనే వీకెండ్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. మన ఛానల్ ని ఫాలో అవ్వండి. వీడియో చేసిన వాళ్ళు వీడియోని లైక్ చేయండి. మీరు టాప్ 5 లో ఎవరు ఉండాలనుకుంటున్నారో వీడియో కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.